ప్రజా సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాలో పర్యటనకు ఆయన సిద్ధమయ్యారు. జనవరి నుంచి నెలకు జిల్లా చొప్పున పర్యటించేందుకు డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయించుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను అక్కడే పరిష్కరించే దిశగా జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పాట్లో కొన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇక ఈ మేరకు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాలో పర్యటనకు ఆయన సిద్ధమయ్యారు. జనవరి నుంచి నెలకు జిల్లా చొప్పున పర్యటించేందుకు డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయించుకున్నారు. ఇక క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అక్కడే పరిష్కరించే దిశగా జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పాట్ లో కొన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెలలో ఒక రోజున ఆ ప్రాంతంలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? దేవి, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనవరి నుంచి కూడా జనబాహుళ్యంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు అన్ని రకాలుగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రజా సమస్యల పరిష్కార దిశగా అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన సినిమా నటుడుగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ముందు వరకు ఆయన రాజకీయాల్లో పెద్దగా రాణించలేరని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆయన యొక్క పనితీరు, ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ప్రజల్లో చొచ్చుకుపోయే మనస్తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనవరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలు, ప్రజల సమస్యలు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడికక్కడే ఆ సమస్యల పరిష్కారానికి ఆయన వెంటనే కూడా నిర్ణయాలు వెలువరించే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించి అధికారులు ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బహుశా సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూసాం, ప్రధానంగా వివిధ రూపాల్లో ఆయన ప్రజల మధ్యకు వెళుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఒకవైపు అధికారుల మీద దాడులు జరిగితే వాళ్ళలో ఒక మోరల్ సపోర్ట్ గా ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ వాళ్లకు అండగా నిలిచేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. అదే తరహాలో ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కార దిశగా ఆయా జిల్లాల్లో పర్యటించి ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రస్తుతం అయితే ఈ పర్యటనలు అయితే కొనసాగబోతా ఉన్నాయి. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకృష్ణ.